అందరికీ నమస్కారం అండి. బాలింతరాలకి ధనియాల కారం చేస్తున్నాను. ఇది ఉడికించాలి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అలాగే నువ్వుపప్పు నూనె ఇది కూడా ఎక్కువ వేసుకోవాలి బాలింతరాలకి. మిక్సీ పట్టుకున్న ధనియాల కారం ముద్ద ఇందులో వేసుకోవాలి. బాగా ఉడికించాలి ఈ ఆయిల్లో. నీళ్ళు లేకుండా ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి మనం. నాకు మనోడు పుట్టాడు కదా, నా కోడలకి ఈ పచ్చిమి కూర. చిటికెడు పసుపు వేసుకోవాలి. బాబు పుట్టి ఈ రోజుకి 6వ రోజు, పచ్చిమి పెట్టి 3వ రోజు. ఇది 3వ రోజు అన్నమాట. మాకు మా అమ్మ ఎలా వండిందో, మా అమ్మమ్మలు ఎలా చేశారో అలాగే వండుతున్నాను. ఉల్లిపాయ వేయరు స్నానం అయ్యే వరకు, పురుడు స్నానం అయ్యే వరకు. ఎల్లుల్లి ఎక్కువ వేస్తారు, ఆయిల్ ఎక్కువ వేస్తారు. బాలింతరాలు ఎంత ఆయిల్ అయినా తినొచ్చు. పుట్టేప్పుడు అంటే తినకూడదు అంటారు, కానీ ఇప్పుడు తినొచ్చు. అది నువ్వుల నూనె తినాలి. రైసు పాత బియ్యం వండుకోవాలి. తెలియని వాళ్ళకి చెప్తున్నానమ్మా. మీరు విడివిడిగా జాబుల వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా, ఎక్కువ నీళ్ళు ఎసరు పెట్టుకోవాలి. 2 గుప్పులు బియ్యం వేసుకుని నీళ్ళు ఎక్కువలో అన్నం ఉడికించాలన్నమాట, ముద్దలా కాకుండా. అలా వండిన అన్నం ఇది. 2 గుప్పుళ్ళు అంటే 2 గుప్పుళ్ళు వేసుకోమాకండమ్మా. మీరు తినే అన్నాన్ని బట్టి వేసుకోవాలి. రైసు కంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలని చెప్తున్నాను నేను. ఖాళీగా ఉడకాలన్నం. బాలింతరాలప్పుడు పచ్చిమి బాగా చేసుకున్నాం అనుకోండి, నడువు నొప్పులు అయ్యి కొంచెం తొందరగా రాకుండా ఉంటాయన్నమాట. అందుకని ఇలా తయారు చేసుకుని తినండి అమ్మ. తెలియని పిల్లలు ఉంటారు కదా, ఎక్కడో జాబులు తీర్చా దూరంగా ఉంటారు. పెద్దవాళ్ళు ఉండొచ్చు, దగ్గర ఉండకపోవచ్చు. అందుకని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను మీకు. అలా నూనెలో వేగేయాలి మొత్తం. ఈరోజు వీడియో ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. సతీష్ ఇదిగోరా.